తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ అల్లుడు హరీష్ రావు తోటి ఒక భయంకరమైనటువంటి ప్లాన్ రచించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఒక చర్చ వినబడుతున్నది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది పడుతున్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చేజారిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 39 సీట్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలుస్తే దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం. దాదాపు కేసీఆర్కి ఇప్పుడు 28 మంది మిగిలిరు. ఈ 28 మందిలో సుమారు 16 మంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. దీంట్లో ముగ్గురు, ఒక ఆయన మల్లారెడ్డి, ఒక ఆయన మర్రి రాజశేఖర్ రెడ్డి, ఒక ఆయనేమో పల్లా రాజేశ్వర్ రెడ్డి. వీళ్ళు ఆల్రెడీ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలతో డిస్కషన్ కూడా అయిపోయిందనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్కి ఒకటే ఒక ఆలోచన ఉంటుంది. అధికారం ఉంటే కల్వకుంట్ల కుటుంబమే ఉండాలి, లేకపోతే కేసీఆర్ రచించేటటువంటి వ్యక్తులే ఉండాలి, కేసీఆర్ కనసందంలో పనిచేసేటటువంటి వ్యక్తులు మాత్రమే ఉండాలి తప్ప వేరే వాళ్ళకి అధికారం రావద్దు అనుకుంటాడు కేసీఆర్. అందుకనే 2018కి సంబంధించినటువంటి ఎన్నికల కంటే ముందు 2016లో కేసీఆర్ ఏం చేసినట్ట అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఆ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సర్వర్లు ఎవరెవరైతే బడా బడా వ్యక్తులు ఉంటారో, గతంలో పీసీసీకి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర, బండి సంజయ్ ఇంటి దగ్గర, తీన్మార్ మల్లన్న ఇంటి దగ్గర, లేకపోతే ఇంకా చాలా మంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు, సీనియర్ జర్నలిస్టులు ఎవరెవరైతే కేసీఆర్ని క్వశ్చన్ చేస్తారో, రవి ప్రకాష్ లాంటి జర్నలిస్టులు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేపించే ప్రయత్నం చేసిండు. వాళ్ళు ఎక్కడెక్కడికి పోతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కషన్ ఏంది, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఏందనేది మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వాటిని బాగా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని 2018లో అందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసి ప్రతిపక్షానికి సంబంధించిన నేతలను అధికార పార్టీలో గుంజుకొని కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చి 2018లో గెలిచే ప్రయత్నం చేసిండు. ఎట్లనో అట్లా అధికారంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. 2018లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన దందా. పోలీసులను అడ్డం పెట్టుకొని చాలా మంది రాజకీయ నాయకులను ఆయన బెదిరించేటటువంటి ప్రయత్నం చేసిందట. చాలా మంది రాజకీయ నాయకులను కేసీఆర్ ఇబ్బంది పెట్టిండనేటటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున వినబడ్డాయి. సో ఇదే మూమెంట్ లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కొంత డోక్రా పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. చాలా డీలా పడ్డది ఇదివరకే. తర్వాత కేసీఆర్ బయటికి రాకపోవడం, ఆయన గట్టిగా మాట్లాడకపోవడం, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున స్పందించకపోవడం, కేటీఆర్ కూడా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడతలేడు, హరీష్ రావు ఏదో తాత్కాలికంగా బయట తిరిగే ప్రయత్నం చేస్తుంది తప్ప పెద్దగా ఏం కనబడతలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కు పెద్ద దెబ్బ, పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ లో దాదాపు 17 సీట్లుంటే 17 సీట్లలో కేసీఆర్ కు ఒక్క సీటు కూడా రాలే. ఆఖరికి వీళ్ళు మెదక్ కి సంబంధించినటువంటి వెంకట్రామరెడ్డి సీటు పైన ప్రధాన ఫోకస్ పెట్టారు. కానీ మెదక్ సీటు కూడా జాడిచ్చిదంటే వీళ్ళు ఏమో పడ్డరు మెదక్ సీటు. ఆ మెదక్ సీట్లో కూడా రఘునందన్ రావు గెలిచేటటువంటి ప్రయత్నం చేసిండు. రఘునందన్ రావు గెలిచిండు, ఓటమి పరారైండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వెంకట్రామరెడ్డి. ఆ వెంకట్రామరెడ్డి పైన పూర్తి స్థాయి ఒక భరోసా పెట్టుకున్నారు వీళ్ళంతా. మనకు బీఆర్ఎస్ పార్టీ కొంత ఇక్కడ గెలిస్తే ఒక్క సీట్ వచ్చినా మన ఇజ్జత్ కాపాడుకుంటాం, మన పరువు ఒక్కుండా ఉంటుంది, కొంత సేఫ్ జోన్ లో ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పర్లేదు ఒక్క సీట్ అని వచ్చింది, ఒక్క సీట్ అన్న నమ్ముతూరులే బీఆర్ఎస్ పార్టీ అనే ఆలోచన ఉంటారనే కోణంలో ఉంటుండే. కానీ సీన్ కట్ చేస్తే ఒక్క సీటు రాలే. కేసీఆర్కి అర్థమైపోయింది కథ. మనం చేసిన అరాచకాలు, మనం చేసిన దందాలు, మనం చేసినటువంటి ఓవర్ యాక్షన్, మన కుటుంబ పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాలు అన్ని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయి అసెంబ్లీలో అంటే ఇప్పుడు మీరు చూడండి బాగా అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ని వదిలిపెట్టుకున్నారంటే సరే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చినాయి కాబట్టి సో కొంత వదులుకున్నారు అనేటువంటి అంశం వచ్చింది. తర్వాత 2 నెలల తర్వాత కదా పార్లమెంట్కి సంబంధించి ఎన్నికలు వచ్చినాయి. మరి 2 నెలల్లో నిజంగా కేసీఆర్ అనే మంచోని కోల్పోయినాం, పార్లమెంట్ ఎన్నికలలో అయినా కేసీఆర్కి అవకాశం ఇవ్వాలని పబ్లిక్ అనుకుంటే కేసీఆర్కు ఎక్కువ స్థానాలు ఇచ్చి గెలిపిస్తుండే కదా. మరి కేసీఆర్ దిక్కు ప్రజలు ఎందుకు తిరగలేదు, ఎందుకు డైవర్ట్ కాలేదు? ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి దందాలు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైనాయి కాబట్టి పార్లమెంట్లో కూడా కేసీఆర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు కేసీఆర్ కథ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ డీలా పడుతున్నది. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం నమ్మేటటువంటి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్క వ్యక్తితో కొత్త పార్టీ పెట్టిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. మరి కొత్త పార్టీ ఎవరితో పెట్టిస్తే వర్కౌట్ అవుతుంది? కేటీఆర్ తో కొత్త పార్టీ పెట్టిస్తే వర్కౌట్ అవుతుంది అంటే
కేటీఆర్ చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిందని చెప్పి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ మాట్లాడుతూ ముందుకు వస్తారు. కాబట్టి కేటీఆర్ ని కనుక పార్టీ పెట్టిస్తే అసలు కేటీఆర్ నమ్మే అవకాశం ఉండదు. కేటీఆర్ అసలు ముందు పోయే సిచ్యువేషన్స్ కూడా ఉండదు. ఎందుకంటే కేటీఆర్ నోటిదులు అంటారు, కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతారు, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తాడు, ఆయన ఓవర్ యాక్షన్ వేరేగా ఉంటుంది. కేసీఆర్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో కేసీఆర్కే అర్థం కాదు, కేటీఆర్కే అర్థం కాదు. వీళ్ళంతా ఆగమాగం ఉంటారనే ఒక చర్చ ఉన్నది. తర్వాత కేటీఆర్ పైన ఇంకో ఆరోపణ ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి షాడో సీఎం, కేసీఆర్ వెనకాల ఒక షాడో సీఎం లెక్క నేనే ముఖ్యమంత్రి, నా తర్వాత మా నాయన అనేటటువంటి రీతిలో కేటీఆర్ గతంలో వ్యవహరించింది అనేటటువంటి ఒక అంశం కూడా ఉంది. కాబట్టి కేటీఆర్ తో కొత్త పార్టీ పెట్టిస్తే ఉన్న దుకాణం బంద్ అయితే తప్ప దుకాణంలో ఎవరు వచ్చి తీసుకునేటట్టున్నది సామాన్లు. కాబట్టి కేటీఆర్ తోటి పార్టీ పెట్టించే ఆలోచనలో లేడు. తర్వాత ఎమ్మెల్సీ కవిత, సో కవితతో పార్టీ పెట్టిద్దామనే ఆలోచనలో కనుక కేసీఆర్ ఉంటే ఇట్లా కూడా కొంత చర్చ వినబడదట. బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలలో కొంత డిస్కషన్ నడిచిందనే ఒక కోణం వచ్చింది. కవితతో పార్టీ పెట్టిస్తే ఏమవుతుంది? కవిత ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ దందాకి సంబంధించిన విషయంలో తీహార్ జైలు పోయొచ్చింది కవిత. మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 5 రోజుల సమయం కావాలి నాకు, కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్ లో ఉంటా, రెస్ట్ తీసుకుంటా అని చెప్పింది. సో ఇప్పుడు అంటున్నారు కవిత యుద్ధానికి సిద్ధమవుతున్నది, రేవంత్ రెడ్డి కాసుకో అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏం యుద్ధం చేస్తుంది కవితక్క? కవితక్కనే తెలంగాణ సమాజం నమ్మే అవకాశం కనబడతలేదు. కవితక్క బయటకు వచ్చి ఆమె ఎన్ని డ్రామాలు ప్లే చేసినా కూడా తెలంగాణ సమాజం దరికి చేర్చుకునేటటువంటి అవకాశంలో లేరు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు పేరు కూడా వస్తుంది. పోనీ సంతోష్ రావుతో పెట్టిద్దామా పార్టీ అంటే సంతోష్ రావు అనేటువంటి ఎవరికి పరిచయం లేరు. ఫస్ట్ ఈ సంతోష్ రావు అంటే మీకు తెలుసు, కేసీఆర్ కు దత్తిలు పెట్టి కేసీఆర్ మూతి దుడుచుడు, కేటీఆర్ కు బువ పెట్టుడు, కేసీఆర్ లోపల ఉంటే అయ్యో పెదనాయన అని చెప్పి మొత్తం కేసీఆర్ దగ్గరే ఉండే బ్యాచ్. ఆయన ఎంపీగా కూడా ఉన్నాడు, గతంలో కీలక పాత్ర కూడా పోషించిండు. కేసీఆర్ అత్యంత సన్నిహితమైన వ్యక్తి, కేసీఆర్ వల్ల సటకుని కొడుకు అని చెప్తారు. హ్యాపీ రావణ్ ఉంటుంది పేరు, ఎందుకంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు ఆయన, కేసీఆర్ దగ్గరే ఉంటాడు కాబట్టి. సో ఈ సంతోష్ రావుతో పార్టీ పెట్టితే వర్కౌట్ అవుతుంది అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే సంతోష్ రావు కేటీఆర్ కంటే ఎక్కువ దగ్గర ఉంటాడు కేసీఆర్, కాబట్టి పార్టీ నడవదు. ఇప్పుడు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏందట అంటే హరీష్ రావును ఆపరేషన్ కోసం వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ సీఎం అనేటటువంటి నినాదంతో హరీష్ రావుతో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడనే చర్చ వినబడుతున్నది. ఈ కొత్త పార్టీ దేనికోసం అంటే బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది కొంత తెలంగాణ ప్రజల దగ్గర నుండి స్లాంగ్ నుండి దూరం వస్తున్నది. కాబట్టి ఈ పార్టీ మీద నమ్మకం లేదు కదా, అప్పుడు ఏం చేయాలా? హరీష్ రావు పైన కొంత పబ్లిక్ కి సానుకూలమైనటువంటి ఒక ప్రేమ ఉంటుంది. హరీష్ రావు అంటే కేసీఆర్ హరీష్ రావుకు చాలా తేడా ఉంటుంది. ఇంకోటి, హరీష్ రావు నిజంగానే డౌన్ టు ఎర్త్ పర్సన్. హరీష్ రావు హరీష్ రావుతో మాట్లాడినప్పుడు ఎవరు హరీష్ రావు దగ్గర పోయినా కూడా అందరితో మంచిగా మాట్లాడతాడు, స్పందిస్తాడు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా హరీష్ రావు పోతాడు. కొంత సైలెన్స్ ఉండేటటువంటి వ్యక్తి, మరీ కేసీఆర్ లెక్క కేటీఆర్ లెక్క నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు, అనవసరంగా బయటికి పోయేటటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి హరీష్ రావు కొంత బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు కూడా ఉన్నది. హరీష్ రావుకు కేసీఆర్ కి సంబంధించిన ప్రెసిడెంట్ పదవి ఇద్దామా అంటే ఇవ్వండి అని చెప్తున్నారట చాలా మంది. హరీష్ రావుకు కేసీఆర్ అధ్యక్ష పదవిని తీసేసి వేరే వాళ్ళకి ఇద్దామని ఆలోచనలు ఉన్నారట. ఎందుకంటే కేసీఆర్ పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టాలంటే ఒక కొత్త ప్రెసిడెంట్ కావాలి, కొత్త నాయకుడు కావాలి. బోర్గొట్టింది కేసీఆర్. ఇంతసేపు 10 సంవత్సరాలు ఈ మనిషి అయితే బోర్ కొట్టదా మరి? బయటికి రాడు, మాట్లాడాడు. అదే కేటీఆర్కి ఇద్దామా అంటే కేటీఆర్కి ఇస్తే ఇబ్బంది అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. హరీష్ రావు ఏంటంటే కేటీఆర్ కంటే సీనియర్ లీడర్, కవిత కంటే సీనియర్ లీడరు. కేసీఆర్ తో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు, అరెస్ట్ అయిండు, జైల్లకు కూడా పోయిండు. కాబట్టి హరీష్ రావుకి కొత్త పార్టీ పెట్టిస్తే హరీష్ రావు ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్త పార్టీ పెట్టించి ఈటల రాజేందర్ని ఏ విధంగా అయితే వెలేసిండో హరీష్ రావుని కూడా అదే విధంగా వెలేసే అవకాశం ఉంటుంది. ఈటల రాజేందర్ అంటే వీళ్ళ కుటుంబ సభ్యుడు కాదు కాబట్టి ఈటల రాజేందర్ని ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళగొట్టిండు. హరీష్ రావుని ఒకవేళ నిజంగానే బయటికి వెళ్ళగొడితే ఎవరు నమ్మరు ఫస్ట్. ఎందుకంటే హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యుడు. హరీష్ రావు అనేకమైనటువంటి కీలకమైన మంత్రి పదవులు అనుభవించిండు. 2 మంత్రి పదవులు ఉంటుండే, కేటీఆర్ కూడా 2 మంత్రి పదవులు ఉంటుండే. కాబట్టి అంత ఈజీగా హరీష్ రావును కేసీఆర్ వదులుకుంటాడంటే అది కాని పని. అయితే ఏం చెప్తున్నాడు ఈయన? హరీష్ రావు తోటి ఒక కొత్త పార్టీ, ఒక కొత్త టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఇక క్లియర్ కట్ టీఆర్ఎస్ అనే పార్టీ. ఎందుకు? బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మలే. ఏం చేసిరు? కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితిని పెద్ద పార్టీ పెట్టుకున్నాడు, జాతీయ పార్టీ.
తెలంగాణ ప్రజల పైసలన్నీ దండుకొని కేసీఆర్ సొమ్మునంతా దోచుకొని అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు పెట్టడానికి రెడీ ఉన్నాడు. మన జాతీయ పార్టీ అని చెప్తున్నాడు. మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారతీయ రాష్ట్ర సమితి చేసింది. మన తెలంగాణ అనేటటువంటి పేరును తీసేసి కేసీఆర్ బి అనే పేరు తీసుకొచ్చిండు. అప్పుడే కేసీఆర్ సగం ఖతమైపోయాడు. కాబట్టి మళ్ళీ ఈ టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఎందుకో కేసీఆర్కి కలిసి వచ్చింది కాబట్టి ఈ టీఆర్ఎస్ అనే పార్టీని మళ్ళీ వేరే పేరుతోటి తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలంగాణ ఇంకోటి చెప్తాడు, తెలంగాణ రాజ్య సమితి అని ఇంకోటి చేయడానికి రెడీగా ఉన్నాడు. పేరు మారుతాడు, తెలంగాణ అనే పేరు ఉంటుంది కానీ రాష్ట్ర సమితి ప్లేస్ లో రాజ్య సమితి ఇంకోటి చేయడానికి రెడీగా ఉన్నాడు సారు. ఈ టీఆర్ఎస్ పార్టీని హరీష్ రావుతో పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హరీష్ రావు తోటి టీఆర్ఎస్ పార్టీ పెట్టించి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతలను టీఆర్ఎస్ పార్టీలోకి జొరకపోయి అలా బొమ్మని చెప్పి వీళ్ళకు కలిపేసి మెల్లగా కేసీఆర్ ఈయన ఏం చేస్తాడు, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దీన్ని టీఆర్ఎస్ లోకి విలీనం చేస్తాడు. మళ్ళా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం విలీనం అంటే ఎట్లా సపోర్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో కూటమి ఉన్నది. ఆంధ్రాలో కూటమి ఏం చేసింది, కూటమి ముగ్గురు వైసీపీ అంటున్నా, టీడీపీ, తర్వాత జనసేన పార్టీ, తర్వాత బీజేపీ, వీళ్ళు ముగ్గురు కలుసుకొని అక్కడ అధికారాన్ని చేదెక్కించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుతో పెట్టించి ఆ టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు హరీష్ రావుని పెట్టి హరీష్ రావు పార్టీని బాగా గట్టిగా ఫామ్ చేసినాక అప్పటిదాకా ఏం చేస్తాడు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరే హరీష్ రావుతో మాకు సంబంధమే లేదు, ఎవరైనా హరీష్ రావు మాకు ఏమవసరం అని చెప్పి అట్లా డిస్కస్ చేస్తాడు. మమ్మల్ని కాదని హరీష్ రావు బయటికి వేయండు, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఇట్లయితే చూస్తాం ఏమైతే చూస్తాం అని డైలాగులు ఉంటాయి. కుటుంబ సభ్యులు వీళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం లేదు, మనం పెద్ద కథ ఉంటుంది వీళ్ళది. మనం నమ్మించే ప్రయత్నం చేస్తారు అవసరం అనుకుంటే. అట్లా పంచాయతీలు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ పెట్టించి ఈ టీఆర్ఎస్ పార్టీని కాస్త ఈ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకొని మళ్ళా కొలాబై మళ్ళా అధికారంలో కొంతమంది చూస్తారు. అంటే మళ్ళా టీఆర్ఎస్ పార్టీతో గెలుద్దామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ మళ్ళీ పోటీ అయితే ఎమ్మెల్యేగా గెలుస్తాడు, అది వేరే విషయం. కేటీఆర్ కూడా గెలుస్తాడు, హరీష్ రావు గెలుస్తాడు. కవిత కంటే మరి అడపో గెలిచే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో సానుభూతి వచ్చింది కాబట్టి ఆమె కూడా నిజామాబాద్ లో గెలిచే సిచ్యువేషన్ ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళా తెరపైకి తీసుకురావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పినాం అనుకో పరువు అవుతుందిగా కేసీఆర్ది. మళ్ళా జాతీయ పార్టీ వ్యక్తివాడు, ఇంత పెద్ద పార్టీ వ్యక్తివాడు, దేశమంతా దేశ పార్టీ పెద్ద పార్టీ మరి బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి, అంత పెద్ద పార్టీ వ్యక్తివాడు మళ్ళీ వెనక్కి వచ్చిండు, మళ్ళీ బ్యాక్ అండ్ స్టెప్ వేసిండు అంటే కేసీఆర్ భయపడ్డానని అంటారు. కాబట్టి ఇదంతా కాకుండా టీఆర్ఎస్ ని మళ్ళీ పార్టీ పెట్టించి దీనికి హరీష్ రావుని అధ్యక్షుడు చేసి హరీష్ రావుని మా దగ్గర నుండి వెళ్ళిపోయిండు అయిపోయింది అది ఇది అని చెప్పి ఆరోపణలు చేసి హరీష్ రావుతో పార్టీ పెట్టించి ఉపాయం కట్టి మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి ఇద్దరు కొలాబై అధికారంలో కొంతమంది ఆలోచనలో ఉన్నారట. అధికారంలోకి వచ్చి మళ్ళా ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ కు, ఉప ముఖ్యమంత్రి పదవి హరీష్ రావుకి, తర్వాత కేటీఆర్ కు మంత్రి పదవి, కవితకు మంత్రి పదవి, ఇదో ఆలోచనలో ఉన్నారట. ఇది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఇదంతా కావాలంటే ఇప్పటి నుండే స్క్రిప్ట్ ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి నుండి ఒక కొత్త పార్టీ తెరపైకి వస్తే వచ్చేటటువంటి 4 సంవత్సరాల్లో పార్టీ గట్టిగా అవుతుంది, అప్పుడు మనం అధికారంలోకి రావచ్చు అనే ప్రీ ప్లాన్ తో, ఒక భయంకరమైనటువంటి ప్లాన్ తో కేసీఆర్ ముందుకు రాబోతున్నా అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్నది. సో చూద్దాం కేసీఆర్ డిసిషన్ వర్కౌట్ అవుతుందో మళ్ళా వెనుకడుగు వేసేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.